పూర్వకాలంలో ఉల్కాలకు రాజు మామ పైన ముచ్చట అప్పు పూర్వకాలంలో ఉల్కాముఖులకు రాజు అతను ఒక రోజున భార్యను తీసుకొని భద్రశీల నది ఒడ్డున అడవిలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటుండగా ఒక కోమిడివాడు సాధు అనే కోమిడివాడు ప్రయాణం చేసుకుంటూ ఎక్కడికో పోకుంటూ ఈ రాజు చేస్తున్న ఉల్కాముఖుని రాజు చేస్తున్న రథం చూసి ఆగి రథమయ్యేంత పడుతుంది. ఓ రాజా, ఈ రథం ఎందుకొరకై చేస్తున్నావు అని అడిగింది. అయ్యా, నాకు సంతానం లేదు, నాకు సంతానం లేదు కదా ఈ రథం చేస్తున్నా అని చెప్పింది. అయితే అనగా ఈ కోటి వారికి సంతానం లేదు, అతను కూడా కావాలి. అదే రథం అయ్యేంత వరకు ఉండి తీర్థప్రసాదం తీసుకొని వాడు పోయేటువంటి ప్రయాణంలో మానుకొని ఇంటికి పోయింది. ఇంటికి పోయి వాళ్ళ అదే భార్య పేరు లీలావతిని తెలుసుకొని ఆ లీలావతికి ఈ రాజు చేసిందంత చెప్పి అతను కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటామని మొక్కినంత మాత్రం సంతానం లేదు అవుతాడు. అయితే మొక్కినంత మాత్రం ఆమె గర్భవతి అయింది. 9వ మాసం కూడా 9వ నెల వస్తుంది. ఒక ఆడపిల్లకి కన్నది. ఆ పిల్లకి అమ్మాయి అది పుట్టిన అమ్మాయి పేరు కళావతి అని పేరు పెట్టుకున్నారు. ఆమె పిల్లలు అభివృద్ధికి వద్దు మా భక్తురాలు. ఒక రోజున ఆ తర్వాత కొంతకాలానికి ఆమె యుక్త వయసు వచ్చింది. ఎప్పుడు ఒకటే ఉంటుంది, ఆ పిల్ల పెద్దగైంది. అయితే ఆమె యుక్త వయసు వచ్చుట వల్ల ఆ దూతను పిలిచి నువ్వు పోయినది అదే చూసి అమ్మాయి పెళ్లి చేయాలని ఉద్దేశంతో ఈ రాజు ఈ కోనివాడు విదేశాలు తిరిగి ఒక పిల్లవాడిని తీసుకొచ్చి పెళ్లి చేసాడు. పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకు ఈ సాధు అంటే వాడి కోనివాడు అల్లుని అమ్మడి పెట్టుకొని చంద్రగిరి మహారాజు యొక్క పట్టణానికి పోతుండగా ఆ చంద్రగిరి మహారాజు ఈయన పని మీద ఉన్నాడు. అయితే ఈ కోమట్లు ఇద్దరు అల్లుడు మామ అడవిలో పండుకున్నారు. పండుకొని దొంగలు వచ్చి దెబ్బలు కొట్టింది. ఇక్కడ రాజు ఈ చంద్రగిరి మహారాజు యొక్క పట్టణంలో ధనాకారంలో అంటే ధనం ఉండే కారం అంటే కర్ర రూమ్ అంటారు దాన్ని. ఆ రూమ్లో దొంగలు పడి కొంచెం ధనం ఎత్తుకొని పోయింది. అయితే ఎవర్రా దొంగలని ఆయన రాజా వెతుకుతాడు. వెతికంగా ఈ కోట్ల దగ్గరికి వచ్చిండు, పండుకున్న దగ్గర. అంటే వీళ్ళే దొంగలు కావచ్చు. ఈ ఇద్దరిని పట్టుకుపోయింది రాజా. ఎవరు చెప్పిండు వీళ్ళే దొంగలు చెప్పంగా రాజు మేము కావాలన్నా ఇంటో లేదు. నాకు ఇక మన దేశానికి ఎవరు వచ్చిండ్రా మీరే, మా ఊరికి ఎవరు రాలే అని బాగా కొట్టి ఇంటికి తీసుకుపోయి ఎక్కడ వేసాడు, జైలు వేసాడు. దానికి ఇంటి దగ్గర తల్లి బిడ్డ ఇద్దరు ఉన్నారు కదా, వీడు ఒక్కడే వచ్చిండు. దాని బిడ్డ అక్కడనే ఉన్నది. అల్లుడు కోమటి వాడిద్దరు వచ్చిండు. అయితే ఏం జరిగిందంటే ఒక రోజున ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ సౌకర్యం ఇంట్లో దొంగలు పడి సర్వం దోసుకొని పోయాడు. ఏం లేకుండా తీసుకుపోయాడు. తీసుకోగానే తల్లి బిడ్డలు బయటకు వచ్చిండు. ఇక్కడ ఇవ్వాలి, ఏం చేయాలని అనుకుంటాడు. అనుకోగా ఏం జరిగిందంటే మామాలు వాళ్ళ యాదికి వచ్చింది. తల్లి యాదికి వచ్చి ఆ భగవంతుని ప్రార్థన చేస్తుండగా ఆ రాజు వాళ్ళ బందీకాలం నుంచి విడుదల చేయించాడు. వాడి దగ్గర విని ప్రార్థన చెప్తాను కదా, ఆ ప్రార్థన విని భగవంతుడు మామ అల్లుని విడుదల చేయించుడు. వారి దగ్గర తీసుకున్న ధనం కన్నా రెట్టింపు ధనం ఇచ్చి సాగదోడు. వాడు ఎట్లా రావాలి, సముద్రం మీద రావాలి. సముద్రం దగ్గరకు ప్రయాణం చేస్తుండగా ఒక దొంగ వచ్చి వీరి దగ్గర ఉన్న ధనం అంతా ఎత్తుకోపోయింది.
భగవంతుడు వాడే రాజుతుడిగా ఏంగానే ఇంకా మనం ఏడ్చుకుంటే ఇక మన బయట ప్రయాణం చేసుకోండి. ఊరి దగ్గరికి వచ్చింది, ఊరి దగ్గరికి వచ్చి ఆగిండు. ఇక అంతలోపల ఏం జరిగిందో చెప్పాలి. దేవాకంటే చుట్టూధ్యాయ సంప్రదాయాలు అధ్యాయాన్ని వేడి ఆవాహయంగతం సంప్రదాయాలు కైలాసవాసుని దేవి అది తప్పుడు చేయకుండా కైలాసవాసుని దేవి కస్తూరిపై కాదే కానీ ఇక తల్లి బిడ్డలు మామ అల్లుడు వచ్చిందని ప్రేమ చేత ఒక అక్షంతలు అది ఒక మంగళారతి పట్టుకొని అరే దొడి చేయకు అది మంగళారతి పట్టుకొని వాళ్ళ తల్లి మామ అల్లుడు దగ్గరికి వచ్చింది. వచ్చే వరకు వాళ్ళు వచ్చి చాలా బాధపడి వాళ్ళు కలుసుకున్నారు కదా ఈ చాంట్లో వాళ్ళు తెచ్చింది వాళ్ళకి ఇచ్చి వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకుపోయి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. వాళ్ళు ఉన్న రోజులు సుఖపడ్డారు. అంతేకాదు సుధకు వైకుంఠాన్ని దేవాకండే చతుర్థి ధ్యాయించామని ఆమె ఏ నక్షత్రం కొబ్బరికాయ కొట్టుకుని ఇది కొట్టలేదండి కొబ్బరికాయ